కళ్యాణ్కి షాక్ ఇచ్చిన తనూజ బాయ్ ఫ్రెండ్. ఆపరేషన్ దివ్య ఫెయిల్ అయింది. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాము దివ్య ఎలిమినేట్ అయింది అనేసి. బట్ ఈ వీక్ నో ఎలిమినేషన్. అసలు ఏం జరిగింది, ఎలిమినేషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ మిగిలిన హౌస్ మేట్స్ కోసం ఎవరు వచ్చారు, ఫ్యామిలీస్ ఏం హింట్స్ ఇచ్చారు, ఎవరు టాప్ 5లో పెట్టారు, ఎవరెవరిని పెట్టారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఫస్ట్ మనం దివ్య గురించి మాట్లాడుకుందాము. దివ్యకి చాలా లీస్ట్ ఓటింగ్స్ అయితే పడ్డాయండి, అది నిజము. కాకపోతే మొన్న జరిగిన రైవల్రీ ఏదైతే ఉందో తనూజ వర్సెస్ దివ్య, దానివల్ల టీఆర్పీ రేటింగ్ అనేది చాలా బాగా పెరిగింది. అండ్ స్టాండ్ తీసుకున్న విధానం, దివ్య తను స్టాండ్ తీసుకొని మాట్లాడింది. నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను, బిహేవియర్ అనే వర్డ్ పట్టుకోలేదు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అనే వర్డ్ పట్టుకొని దివ్యాకే క్లాస్ పీకారు. మరి బిగ్ బాస్ ఎందుకు ఆలోచించారో, ఏం ప్లాన్ చేశారో కానీ ఎండ్ మూమెంట్లో లైక్ నో ఎలిమినేషన్ అని చెప్పారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయింది. అందుకే బజ్ షూట్ కోసం కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ కానీ బజ్ షూట్ కోసం మొత్తం ప్రిపేర్ కూడా చేసేసారు. ఫైనల్గా వీళ్ళంతా టీమ్ డిస్కస్ చేసుకొని మేబీ ఇదే కంటిన్యూ అయితే ఒక రైవలరీ అనేదన్నా ఉంటుంది. నెక్స్ట్ వీక్ కొంచెం బాగా ఉండబోతుంది. చూసాం కదా మనం ఈ సీజన్ ఎంత సప్పబడిపోయిందో. నిన్న మొన్న ఎపిసోడ్తో కొంచెం ఊపు వచ్చిందనమాట. ఈ టైంలో మళ్ళీ దివ్యాని ఎలిమినేట్ చేసేస్తే మళ్ళీ నార్మలే, కుటుంబం ఇది బిగ్ బాస్ కుటుంబం అనుకుంటూ మన వాళ్ళు మళ్ళీ కలిసిపోతారనమాట. అందుకనే ప్లాన్ చేసి దివ్య ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడానికి ఫైనల్గా సంజన గారు వర్సెస్ దివ్య ఉంటారు. అక్కడ ఇమాన్యుల్ పవర్ అస్త్రా యూజ్ చేసే ఛాన్స్ వస్తుంది అనమాట. ఇంకా మనకు తెలిసిన విషయమే, సంజన గారి కోసమే యూజ్ చేస్తాడు ఇమాన్యుల్. అలాగే సంజన గారిని సేవ్ చేశారు. బట్ స్టిల్ నో ఎలిమినేషన్ అని చెప్తారు. అలాగా దివ్య సేఫ్ అయిందనమాట. నేనైతే నా వరకు మొన్న జరిగిన దాంట్లో దివ్యకే సపోర్ట్ చేస్తున్నాను. అండ్ దివ్య హౌస్లో ఉంటే, ఈ వీక్ హౌస్లో ఉంటే ఎవిక్షన్ పాస్ కోసం ఫైట్ చేసి మేబీ టాప్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా తనకి వచ్చింది. అట్లీస్ట్ ఈ వీక్ అన్నా తను బర్నీ గారి కాన్సెప్ట్ని, ఆ పొసెసివ్నెస్ని పక్కన పెట్టేసి ఓన్లీ గేమ్ మీద ఫోకస్ చేసి ఆడితే ఎవిక్షన్ పాస్ కోసం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నిజంగా ఈ వీక్ తనకి చాలా గుడ్ లక్ అనే చెప్పుకోవాలి. మరి దివ్య ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది ఏంటి అనేది మాత్రం మనం కమింగ్ వీక్స్లోనే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకా ఎవరెవరి కోసం ఎవరు వచ్చారు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తనూజ గారికి. సో తనూజ గారి కోసం ముద్దబండారం సీరియల్లో యాక్ట్ చేసిన హరిత గారు అండ్ పవన్ సాయి గారు ఇద్దరు వచ్చారనమాట. ఫస్ట్ వాళ్ళు వస్తే నీకోసం కాదు అని ఏదో చెప్తే కాసేపు వెళ్ళిపోవడం, మళ్ళీ ఏదో పిలిచారు, ఒక మ్యూజిక్ వేశారు. ఫైనల్గా వాళ్ళిద్దరు ఎంట్రీ. తనూజ చాలా ఎమోషనల్ అనమాట. బికాస్ మనం ప్రీవియస్గా కూడా బయట రీల్స్లో కానీ వీడియోస్లో చూసాము, తనూజ హరిత గారితో చాలా కనెక్టెడ్గా ఉంటారనమాట. బికాస్ సీరియల్ అంటేనే తెలుసు ఎంత లాంగ్ జర్నీ వాళ్ళది, చాలా రోజులు షూట్లో కలిసి ఉంటారు. అండ్ హరిత గారు ఏంటంటే ఒక డాటర్ లాగా చాలా బాగా చూసుకున్నారు, తనతో నాకు మంచి బాండ్ ఉందని చెప్తారు. ఇంకా పవన్ సాయితో ఆపోజిట్ రోల్ ప్లే చేశారు కాబట్టి హీరో హీరోయిన్గా ప్లే చేశారు. సో ఆయనతో కూడా ఒక మంచి బాండే ఉంది. అసలు పవన్ సాయి రాగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కాఫీ షాప్ గురించి అడుగుతారు. అక్కడ వద్దు సార్ అనేసి ఏదో తనుజ చెప్తుంది. బట్ స్టిల్ సంజన గారు అంటారు అనమాట, నాకు ఎక్కడో 6th సెన్స్ కొడుతుంది సార్ ఇదేదో అన్నట్లు చెప్తుంది. సో అక్కడ ఏంటి అంటే ఆ కాఫీ షాప్కి వచ్చింది, ఆ సీక్రెట్ రిలేషన్ ఏదైతే ఉందో అది పవన్ సాయి గారు. నెక్స్ట్ ఇంకా పవన్ సాయి గారు టాప్ 5లో పెడతారు కదా. సో అలా టాప్ 5లో తనూజ గారి కోసం వచ్చిన ఇద్దరు పెట్టింది ఎవరంటే ఫస్ట్ తనూజ, నెక్స్ట్ రీతు, థర్డ్ కళ్యాణ్, ఫోర్త్ బర్నీ గారు అండ్ ఫిఫ్త్ ఇమాన్యుల్ పేరు పెడతారనమాట. సో ఆ ట్యాగ్స్ తీసేటప్పుడు అర్జున్ రెడ్డి ట్యాగ్ వస్తుంది. ఎవరికి అంటే బర్నీ గారిని అర్జున్ రెడ్డిలా చూడాలనుకుంటున్నాము అని చెప్తాడు పవన్ సాయి. అండ్ డైలాగ్ చెప్పమంటే చాలా గట్టిగా చెప్తాడు డైలాగ్. ఏంటి అంటే తనూజాని చూపించి అది నా పిల్లరా అని చెప్తాడు. ఇది ఎక్కడో కొడుతుందనమాట. అంటే ఇక్కడ కళ్యాణ్కి ఎక్కడో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. అండ్ గేమ్ బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు. సేమ్ తనుజాకి ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఈ హింటే ఇస్తారు. ఎందుకంటే తను ఎక్కువ ఎమోషనల్ అయిపోవడము, నాకు సపోర్ట్ లేదు, ఇదే క్యారీ చేస్తా ఉంది కాబట్టి ఇంకా అదే చెప్తారు. ఫైనల్గా ఆ సీక్రెట్ రిలేషన్ ఏదైతే ఉందో అది ఇలా రివీల్ అయిందనమాట బిగ్ బాస్ స్టేజ్ పైన. నెక్స్ట్ ఇంకా డెమోన్ కోసం ఈ వీక్ వచ్చింది వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు.
వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన హింట్ అయితే అదూస్ అనమాట. ఏంటంటే నీకు సపోర్ట్ లేదు, నాకు గేమ్లో ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, నువ్వు గేమ్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఓడిపోతారని భయపడుతున్నారు, సో నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు అని చెప్తాడు. అది మాత్రం నిజమే, ఎందుకంటే ఫిజికల్ టాస్కుల్లో మనోడు అదరగొట్టేస్తాడు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ పెట్టిన టాప్ 5 వచ్చేసి డెమోన్, సంజన గారు, తనూజ గారు, రీతు అండ్ ఇమాన్యువల్. ఇక్కడ సెకండ్ ప్లేస్ సంజన గారిని పెట్టారు అంటే ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సంజన గారు ఏంటంటే ఇమాన్యువల్ని కొడుకు కొడుకు అని సపోర్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం డెమోన్ని కళ్యాణ్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన ట్యాగ్ లైన్ వాళ్ళకి వచ్చింది శివగామి వచ్చింది. సో శివగామి వచ్చేసి సంజన గారు, బాహుబలి వచ్చేసి బాహుబలి డెమోన్, బల్లాల దేవ వచ్చేసి ఇమాన్యువల్ అన్నట్టు చెప్తాడు. అంటే కొడుకే అయినా కూడా అక్కడ సినిమాలో శివగామి గారు రానా కొడుకే అయినా కూడా ఎలాగ ప్రభాస్ ని దగ్గర తీస్తుందో సేమ్ అలాగే సంజన గారు కూడా నిన్ను అలాగే ట్రీట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం, ఎందుకంటే సంజన గారు ఏదో సపోర్ట్ చేయట్లేదని ఫీల్ అవుతున్నారు కదా, లేదు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పారనమాట. అండ్ డెమాన్ కూడా ఏదో ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు, 10th క్లాస్ లో రమ్య అంటే నాకు ఇష్టం, రమ్య చిట్టి పికిల్స్ కాదు డాడీ 10th క్లాస్ రమ్య ఇష్టం అని చెప్తాడు. అండ్ ఎమోషనల్ గా ఉంటుంది కదా, వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేదు చూసాము, మాట కూడా సరిగ్గా రాలేదు వాయిస్ నోట్ అప్పుడు. సో డెమాన్ చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ. నెక్స్ట్ రీతు. రీతు కోసం వచ్చేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ శారదక్ వచ్చాడనమాట. అఖిల్ శారదక్ అంటే మనకి ప్రీవియస్ గా బిగ్ బాస్ లో ఉన్నాడు. అండ్ వాళ్ళ ప్రకారం వాళ్ళు టాప్ 5 పెట్టింది రీతు, తనూజ, కళ్యాణ్, ఇమాన్యువల్ అండ్ డెమాన్. సో రీతుకి ఏంటి అంటే అదే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పారు. ప్లస్ మన అఖిల్ ఏదో డెమాన్ కి థ్యాంక్స్ చెప్పాడు అనమాట, బికాస్ తనని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అని. ఓకే, ఆల్రెడీ మనకి అఖిల్ గురించి తెలుసు, ఏదో కాసేపు అందరితో కమ్యూనికేట్ అయ్యి డెమాన్ కి థ్యాంక్స్ చెప్పుకొని అండ్ రీతుకి కొన్ని హింట్స్ ఇచ్చేసి వెళ్ళారనమాట. తనూజ డెమోనే ఈరోజు బాగా ఎక్కువ ఎమోషనల్ అయ్యారనమాట. డెమోను సేఫ్ అయ్యాడు, రీతు సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ సంజన గారి కోసం వచ్చేసి వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ నెఫ్యూ వచ్చారనమాట. వీళ్ళు పెట్టిన టాప్ 5 వచ్చేసి సంజన గారు, ఇమాన్యువల్, తనూజ, కళ్యాణ్ అండ్ బర్నీ గారు. సంజన గారికి అర్థం కాలే మొన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత, ఆవిడ నార్మల్ గా తీసుకొని ఇమాన్యువల్ తో యాజ్ యూజువల్ గానే ఉంటుంది, కానీ మనం చూసాము ఇమాన్యువల్ చేసింది ఎంత తప్పనేది. సో వాళ్ళు చెప్పారనమాట, నువ్వు ఏం ఆడట్లేదు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, గేమ్ చాలా ఫోకస్ చేయాలి, ఎవరిని అంటే నమ్మి మోసపోతున్నావు, లాస్ట్ వీక్ నువ్వు ఇమాన్యువల్ నమ్మావు, ఏం జరిగింది? సో ఇమాన్యువల్ అనే కాదు, హౌస్ మేట్స్ ఎవరిని నమ్మకు, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకొని ఆడు, కనెక్షన్స్ ఏదన్నా ఉంటే బయటకు వచ్చాక చూసుకో, కానీ అక్కడ ఇండివిజువల్ గేమ్ పోగొట్టుకోకు అని క్లియర్ గా చెప్పారనమాట. ఎందుకంటే మొన్న ఇమాన్యువల్ నిజంగా సపోర్ట్ చేస్తుంది, అట్లీస్ట్ ఏమో సంజన గారు లాస్ట్ వరకు అన్నా ఆడే ఛాన్స్ అన్నా వచ్చిండేది కదా, బట్ ఇమాన్యువల్ గివప్ ఇవ్వడానికి రెడీగా లేడు అండ్ సంజన గారికి సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ కొంచెం ఫీల్ అయ్యారనమాట. ఇంకా సుమనన్న కోసం అయితే శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, క్యూట్ కాన్వర్జేషన్స్ జరిగాయి, హ్యాపీ. ఇదంతా కాన్వర్జేషన్స్ వీళ్ళకి ఒక బూస్టప్ లాగా అయిపోయింది, బాగానే ఉంది. ఫైనల్ గా సంజన గారు వర్సెస్ దివ్య పెట్టడం, పవర్ అస్త్ర యూజ్ చేయించడం, ఫైనల్ గా ఆపరేషన్ దివ్య ఈ వీక్ కూడా ఫెయిల్ అయిందనమాట. 3 weeks నుంచి ఆపరేషన్ దివ్య సక్సెస్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ అది ఎలాగో మరి ఫెయిల్ అవ్వకుంటూ వచ్చింది. నా వరకు అయితే దివ్య ఈ వీక్ సేఫ్ అవ్వడమే చాలా మంచిది అనిపిస్తుంది, బికాస్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో ఏంటో టాస్క్లు. ఫస్ట్ వీక్ నుంచి ఈసారి పెద్ద టఫ్ టాస్క్లు ఏమీ పెట్టలేదు, ఫస్ట్ వీక్ నుంచి కూడా. మేబీ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో చూడాలి. నిన్న కూడా కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా చూసాం, దివ్య ఫిజికల్ దాంట్లో కూడా బాగా ఎఫర్ట్ అయితే పెట్టిందనమాట. మరి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి టాస్క్లు అనేది కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. అండ్ ఈ రోజు ఈవినింగ్ ఇంకా డీటెయిల్ గా ఏం జరిగింది ఏంటి అనేది వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.